నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 39. అయ్యో అక్క, నా ఉద్దేశం అది కాదు. హిమజ తనని అపార్థం చేసుకున్నందుకు కంగారు పడింది అవని. నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలుసులే, కినుగ్గా అంది హిమజ. ఆమె ఇప్పుడు చాలా సంతోషంతో ఉంది. అవని అన్న ఉద్దేశం ఏమిటో ఆమెకు తెలుసు. అయినా కానీ ఆమెతో గిల్లి కజ్జాలు పెట్టుకునే పనిలో పడింది. అక్క, అది నేను నీ బొటీక్ గురించి అన్నాను, నీ ప్రెగ్నెన్సీ గురించి కాదు. ఏడుపు ముఖం పెట్టింది. ఫోన్లో అవని ఏడుపు గొంతు విని పక్కున నవ్వేసింది హిమజ. అంటే అక్క, నువ్వు నాతో జోక్ చేస్తున్నావా? నివ్వెరపోయింది. అవునే, ఆ మాత్రం గ్రహించలేవు? నువ్విలా మెతగ్గా ఉంటే కష్టం. అసలే అక్కడ అర్జున్ చాలా ఫాస్టు. ఆవలించకుండానే పేగులు లెక్క పెడతాడు. నువ్వేమిలా ఉంటే ఎలా చెప్పు? కాస్త అప్డేట్ అవ్వు. ఏది సీరియస్ మ్యాటర్, ఏది కామెడీగా మాట్లాడుతున్నారు అనేది తెలుసుకో అంది. అలాగే అక్క, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నవ్వేసింది అవని. అక్క, ఇంటికి వెళ్ళగానే ఆ లోన్ సంగతి చూడు, గుర్తు చేసింది అవని. ఆల్రెడీ మీ బావ అదే పనిలో ఉన్నారు. తన స్నేహితుడు ఎవరో బ్యాంకులో జాబ్ చేస్తున్నారట. కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అందుకే నేను నీకు కాల్ చేశాను అంది హిమజ. ఓ అలాగా, అయితే ఓకే. లిఫ్ట్ తన ఫ్లోర్ దగ్గర ఆగగానే అందులో నుండి బయటికి వచ్చిన అవని, అక్క, నేను ఆఫీస్లోకి వెళ్తున్నాను, తర్వాత కాల్ చేసి మాట్లాడతాను, బాయ్ అనేసి కాల్ కట్ చేసింది. తన క్యాబిన్లో ఉన్న వాళ్ళందరినీ విష్ చేస్తూ వచ్చి తన సీట్లో కూర్చుంది. ఏంటి అప్పుడే వచ్చావు? నీ లీవ్లు ఇంకా అయిపోలేదు కదా? హనీమూన్ గట్రా వెళ్ళి రాలేకపోయావా? ఆమె సహ ఉద్యోగిని స్నేహితురాలు అయిన పూజ అన్నది. అంత సీన్ లేదు అక్కడ. ఓ నిట్టూర్పు విడిచి, ఇంట్లో బోర్ కొడుతోంది, అందుకే వచ్చేశాను. తన సీట్లో సర్దుకుని కూర్చుంది. కొత్త పెళ్లి కూతురివి, నీకు బోరు కొట్టడం ఏంటి? విడ్డూరం కాకపోతేను బుగ్గలు నొక్కుకుంది పూజ. మరి మా వారు ఆఫీస్కి వెళ్తే ఇంట్లో నా ఒక్కదానికి బోర్ కొట్టకుండా ఉంటుందా ఏంటి? రేపొద్దున్నే నీకు పెళ్ళైతే తెలుస్తుంది, మూతి తిప్పింది అవని. ఇంత అందమైన పెళ్ళాన్ని వదిలేసి మీ వారికి ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అనిపించింది? కొంటెగా అని కనుబొమ్మలు ఎగరవేసింది. నోరు ముయ్యవే, నువ్వు నీ మాటలును. అర్జెంటు పని ఉంటే ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటారా ఏంటి? పూజ బుగ్గన పొడిచింది. అబ్బా అని బుగ్గ రుద్దుకుంటూ, మీ వారికి మీది కోపం అంతా నా మీద చూపించకు, గుర్రుగా అవనిని చూసింది. నన్ను చూసింది చాలే కానీ, నీకు పెళ్లి చూపులు అన్నావు, సంబంధం కుదిరిందా? పూజని సూటిగా అడిగింది. లేదే, నీరసంగా చెప్పింది ఆమె. అబ్బాయి నిన్ను తిరస్కరించాడా, లేదంటే నువ్వు ఆ అబ్బాయికి నచ్చలేదా అని చెప్పావా? అనుమానపడింది. నేనే చిలిపిగా కన్ను కొట్టింది అనుకున్నా అన్న అవని. నువ్విలా వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తూ పోయావనుకో, నీకు వయసు అయిపోతుంది తప్ప పెళ్లి జరగదు. ఆనక నీ ఇష్టం. భుజాలు కదిపి తన పని తాను మొదలుపెట్టింది. చూద్దాంలే, గంతకు తగ్గ బొంత అన్నట్టు నన్ను ఇంప్రెస్ చేసేవాడు ఎవడో ఒక చోట పుట్టి ఉంటాడు. ఏదో ఒకరోజు నా ముందుకు రానే వస్తాడు. అప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అంతేకాదు, ఎవరిని పిలిచినా పిలవకపోయినా నిన్ను మాత్రం పిలుస్తాను. నువ్వు తప్పకుండా రావాలి సుమా అన్నది. ఇదే మరి జరగని పేరంటానికి పిలవడం అంటే. ఆలు లేదు సూలు లేదు కానీ పెళ్ళికి రమ్మని పిలుస్తుంది చూడు. పూజ బుగ్గ తల మీద తన మునివేళ్లతో చిన్నగా పొడిచింది అవని. పూజ ఏదో అనబోయింది. ఇంతలో మేనేజర్ అక్కడికి వచ్చాడు. అతడు వర్క్ గురించి డిస్కస్ చేసి వెళ్ళాడు. తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. మీటింగ్ పూర్తయ్యేసరికి లంచ్ బ్రేక్ అయింది. అర్జున్ ఉదయ్ దగ్గరికి వచ్చి, రారా లంచ్ చేద్దాం అన్నాడు. అతడు అర్జున్ని అనుసరించాడు. అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసరికి ఉదయ్ క్యాంటీన్లో ఫుడ్ తెచ్చుకున్నాడు. అదేంట్రా, ఈరోజు నువ్వు వంట చేసుకోలేదా? ఎక్కువగా బయట తిండి తినడానికి ఇష్టపడని ఉదయ్ క్యాంటీన్లో ఫుడ్ తెచ్చుకునేసరికి అనుమానపడ్డాడు అర్జున్. లేదని తల అడ్డంగా ఊపి తినడం మొదలుపెట్టాడు ఉదయ్. వీడు దేని గురించో బాధపడుతున్నాడని అర్థం చేసుకున్న అర్జున్ భోజనం అయ్యేంత వరకు అతన్ని కదపలేదు. భోజనమయ్యాక, ఉదయ్ ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది? మళ్ళీ మీ నాన్న మీ అమ్మగారిని కొట్టారా? నువ్వు దాని గురించి బాధపడుతున్నావా? ఉదయ్ ఫ్యామిలీ గురించి తెలిసిన అర్జున్ అడిగాడు. అది ఎప్పుడే ఉండేదే కానీ నాకు అర్జెంటుగా డబ్బు కావాలి అన్నాడు.
ఎంత? అర్జున్ అనగానే అతడు అమౌంట్ చెప్పాడు. అంతనా? నోరెళ్ళబెట్టిన అర్జున్ ఇప్పుడు అంత డబ్బు ఎందుకు? శ్రీజ పెళ్లి కోసమా? అనుమానంతో అడిగాడు. కాదురా, పొలం విడిపించడానికి అంటూ అసలు విషయం చెప్పాడు. అవునా? ఈ విషయం నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? కినుకు వహించాడు అర్జున్. నాకు ఈ మధ్యనే తెలిసింది. నువ్వు పెళ్లి పనులతో ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇలా బిజీగా ఉన్నావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు. అవునా అని ఆలోచనలో పడ్డాడు అర్జున్. ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? ముడిపడ్డ అర్జున్ కనుబొమ్మలను చూసి అడిగాడు ఉదయ్. అదే, నువ్వు డబ్బు కావాలని అన్నావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ సమయంలో మనకు అర్జెంటుగా ఇంత డబ్బు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని. సరేలే, నువ్వు టెన్షన్ పడకు. నేనెక్కడో ఒక చోట డబ్బు ఏర్పాటు చూస్తాను, ఉదయ్కి ధైర్యం చెప్పాడు. నేను పర్సనల్ లోన్ తీసుకుందామని అనుకుంటున్నాను, కానీ ఇస్తారో లేదో తెలియదు. దాని వివరాలు కనుక్కోమని నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాను అన్నాడు ఉదయ్. ఇస్తే మంచిదే, కానీ అంత ఇస్తారో లేదో అన్న డౌట్ ఉంది నాకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు. లంచ్ బ్రేక్ అయిపోవడంతో తమ తమ క్యాబిన్లకు వెళ్ళి పనిలో పడ్డారు వాళ్ళు. సాయంకాలం తన పని త్వరగా ముగించుకొని బయలుదేరుతూ, ఉదయ్ నేను వెళ్తున్నాను. ఈరోజు అవని కూడా ఆఫీస్కి వెళ్ళింది. తనని పికప్ చేసుకొని వెళ్ళాలి, లేదంటే నీతో కాసేపు ఉండేవాడిని అన్న అర్జున్ తన బైక్ దగ్గరికి వెళ్ళాడు. ఉదయ్కి సమీర గుర్తుకు వచ్చింది. అతడు ఆమె బ్యాంకు దగ్గరికి వచ్చాడు. తన తల్లి బస్సులో వెళ్ళమని చెప్పినందుకు సమీర ఉన్నదా లేదంటే వెళ్ళిందా అన్న అనుమానం వచ్చి వాచ్మెన్ని అడిగాడు. సార్, మేడం ఇంకా వెళ్ళలేదు, లోపల ఉంది అన్నాడు వాచ్మెన్. అవునా అనుకుని అక్కడే ఆమె కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డాడు. కాసేపటికి సమీర వచ్చింది. ఉదయ్, మీరు వెళ్ళండి, నేను బస్సులో వెళ్తాను, తన తల్లి ఇచ్చిన వార్నింగ్ గుర్తుకొచ్చి చెప్పింది. ఆంటీలాగే నువ్వు కూడా నన్ను దోషిగా భావిస్తున్నావా? బాధతో ఆమెను చూశాడు. లేదు ఉదయ్, ఇందులో నీ తప్పేమీ లేదు. చీకటి పడ్డాక నేనే కదా నీ ఫ్లాట్కి వచ్చింది. నువ్వేమీ నన్ను రమ్మని పిలవలేదు. పైగా చీకటి పడింది, వెళ్ళు, రేపు మాట్లాడుకుందాం అన్నావు. కానీ నేనే మొండిగా నీతో ఉన్నాను అంటూ ఎటో చూసింది. ఆంటీకి మన మీద కోపమేమీ లేదు. కాకపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకునే అవకాశం మనం కల్పించడం ఎందుకని ఆవిడ బాధతో అలా మనల్ని మందలించింది. మనం ఆవిడ బాధను అర్థం చేసుకోవాలి అన్న ఉదయ్. సరేలే, ఇప్పుడు అదంతా ఎందుకు, పద వెళ్దాం అన్నాడు. బైక్ మీద కూర్చున్నాడు. నేను రాను, మీరు వెళ్ళండి. నేను మీతో వచ్చానని తెలిస్తే అమ్మకి కోపం వస్తుంది. అమ్మకి కోపం తెప్పించడం కానీ బాధ పెట్టడం కానీ నాకు ఇష్టం లేదు అంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అటు తల్లి మనసు నొప్పించలేక, ఇటు ఉదయ్కి దూరంగా ఉండలేక ఆమె తనలో తానే కుములుతోంది. సమీరా, నువ్వు కూర్చో. ఆంటీకి నువ్వు నాతో వచ్చిన విషయం తెలియనివ్వను. నిన్ను నేను బస్ స్టాప్లో దిగబెడతాను. అక్కడి నుండి నువ్వు నడుచుకుంటూ వచ్చేయి. అలాగే రేపు ఉదయం కూడా నువ్వు బస్ స్టాప్లో నా కోసం వెయిట్ చేయి. అక్కడ నిన్ను నేను పికప్ చేసుకుంటాను అన్నాడు. ఇలా చేయడం అంటే నేను మా అమ్మని మోసం చేయడమే అవుతుంది ఉదయ్. అలా నాకు ఇష్టం లేదు. నువ్వెళ్ళు, 2-3 రోజుల్లో నేను అమ్మతో మాట్లాడి తనను ఒప్పిస్తాను. ఆ తర్వాత మనం ఎప్పటిలా మళ్ళీ బైక్ మీద ఆఫీస్కి రావచ్చు. అంతవరకు ఇలా నా దగ్గరికి వచ్చి రమ్మని అడక్కు, నన్ను ఇబ్బంది పెట్టకు అన్న సమీర బస్ స్టాప్ వైపు అడుగులు వేసింది. సమీర, ఒక్క నిమిషం అంటూ అలా వెళ్తున్న ఆమెను వెనక నుండి పిలిచాడు ఉదయ్. తల తిప్పి చూసి, నేను వెళ్ళాలి ఉదయ్, లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుంది. మరో బస్సు కోసం ఎదురు చూస్తే ఆలస్యం అవుతుంది. ఆలస్యమైతే అమ్మ టెన్షన్ పడుతుంది అన్న ఆమె అతడు ఎందుకు పిలిచాడో తెలుసుకోకుండానే బస్ స్టాప్కి వెళ్ళింది. ఆమె అన్యమనస్కంతో ఉండి అతడి లోన్ విషయం మర్చిపోయింది. ఆఫీసులో దాని వివరాలు కనుక్కోలేదు. ఇప్పుడు అతడు పిలిచినా అందుకోసమేనేమో అన్న ఆలోచన ఆమెకి రాలేదు. బస్ కోసం ఎదురు చూస్తూ బస్ స్టాప్లో నిలబడింది. అతడు అసహనంతో ఆమెను చూసి బైక్ కిక్ కొట్టి ముందుకు పోనిచ్చాడు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిన సమీర మూడిగా ఉండడం చూసి, ఏమైంది సమీ అడిగింది రమణి. తల అడ్డంగా ఊపి వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంది. ఉదయ్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమో ఆమెకి తలనొప్పి ఉంది. కాఫీ తాగుతుంటే ఆమె సెల్ రింగ్ అయింది. డిస్ప్లేలో నంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎవరు అడిగింది రమణి.
సెల్ ఫోన్ తిప్పి ఆమెకు చూపించింది. దీనికి కొంచెం కూడా సిగ్గులేదు. అరే, నాకు నిన్న కాల్ చేసినప్పుడే చెప్పాను, మాకింకెప్పుడు కాల్ చేయకు, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు అని. అయినా కానీ వినకుండా ఇప్పుడు మళ్ళీ నీకు కాల్ చేస్తుందా? అసహనంతో విసుక్కుంది రమణి. సమీర ఏమీ మాట్లాడలేదు. ఆమెకు తెలుసు తన అక్కతో మాట్లాడితే అమ్మకు నచ్చదని. నిజానికి దానివల్లే కదా ఈరోజు అమ్మ నన్ను చిన్న చిన్న విషయాలకి అనుమానిస్తోంది. నేనేం చెప్పినా నమ్మడం లేదు. తప్పు అది చేసింది. అయినా బాగానే ఉంది. నేనేం చెయ్యకపోయినా ఇదిగో ఇలా మాటలు పడుతూ ఉన్నాను. తన అక్క సుధ మీద కోపంతో మనసులో వాపోయింది సమీర. తన తల్లి ఆరోగ్యం అంత బాగోలేదని ఈ పూట వంట తనే చేయాలి అనుకుని వీధి తలుపు ముందటికి వేసి ఎదురుగుండా ఉన్న ఉదయ్ ఫ్లాట్ వైపు చూసింది. ఫ్లాట్కి తాళం వేసి ఉంది. అతడింకా వచ్చినట్టు లేదు. అదేంటి, నా ముందరే కదా ఇంటికి బయలుదేరాడు, ఇంకా రాకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది. సమీరకి పెద్దగా వంట రాదు. తనకు వచ్చిన ఏవో 2 ఐటమ్స్ చేసింది. తర్వాత వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుంది. భోజనానికి కూర్చోవడానికి ముందు వీధి తలుపు తీసి ఉదయ్ ఇంటివైపు చూసింది. దానికి తాళం కప్ప వేసింది వేసినట్టే వేలాడుతూ ఉంది. ఆమెకేమీ అర్థం కాలేదు. తను వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉంది. అతడు టైం అవ్వగానే ఇంటికి వచ్చేశాడు. వచ్చేవాడు. ఏ రోజు ఎక్కడికి వెళ్ళింది లేదు. బాగా పొద్దుపోయాక వచ్చింది లేదు. అలాంటిది ఈరోజు ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఇంటికి వస్తాడా రాడా? ఆమెలో అనుమానం మొదలైంది. గుండెలోని భారాన్ని దించుకోవడానికి అన్నట్టు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది. తలుపు వేసి అమ్మా, డిన్నర్ చేద్దాంరా అని ఆమెను పిలుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. తన తల్లి టైంకు తిని మందులు వేసుకోవాలి. అందుకని సమీరాకి తినాలని లేకపోయినా తల్లి కోసం భోజనానికి కూర్చుంది. ఇప్పుడు ఆకలి లేదు అంటే ఎందుకు, ఏంటి అని 1,00,000 ప్రశ్నలు వేసి విసిగిస్తుంది. అంతేకాదు, సమీర తినే వరకు ఊరుకోదు. ఇప్పుడు ఈ డ్రామా అవసరమా అనుకొని కొద్దిగా వడ్డించుకొని తినడం మొదలుపెట్టింది. రమణి తింటూనే కూతురు వైపు చూసింది. సమీర పరధ్యానంతో ఉందని అర్థమైంది. సమీ, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? రాత్రి నేను అన్నదాన్ని మనసులో పెట్టుకొని బాధపడుతున్నావా అన్నది ఆమె. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.